రోజు ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ విడుదలైంది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఆశించే అన్ని అంశాలతో ఇది నిండి ఉంది. పదునైన సంభాషణలు, యాక్షన్ సన్నివేశాలు, నృత్యాలు మరియు రొమాన్స్ మేళవింపుతో కూడిన ఈ ట్రైలర్ సినిమా ఒక పూర్తిస్థాయి మాస్ ఎంటర్టైనర్గా ఉండబోతోందని సూచిస్తోంది. ట్రైలర్లోని అత్యంత ఆకట్టుకునే సంభాషణల్లో ఒకటి, పవన్ కళ్యాణ్ తన పాత్రను ఇచ్చి పడేసే గోత్రం, ఇరగదీసే నక్షత్రం అనే డైలాగ్తో వర్ణించే సందర్భంలో వినిపిస్తుంది. ఈ సంభాషణ సినిమాలో ఆయన పోషించిన శక్తివంతమైన పోలీస్ పాత్ర తత్వాన్ని స్పష్టంగా ఆవిష్కరిస్తుంది. ట్రైలర్ ప్రారంభమయ్యేసరికి ఆర్. పార్థిబన్ అనే రాజకీయ నాయకుడి పాత్రలో తన మనుషులను, వాళ్లు ఎవరితోనైనా వ్యవహరిస్తున్న వ్యక్తి ఎవరికైనా భయపడుతున్నాడా అని ప్రశ్నిస్తాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఒక నిర్భయమైన పోలీసు అధికారిగా పరిచయం చేయబడ్డాడు. అతను నిజమైన హింస యొక్క అర్థాన్ని చూపిస్తానని ప్రకటించాడు. ట్రైలర్ తరువాత పవన్ కళ్యాణ్ మరియు శ్రీలీల మధ్య ప్రేమ మరియు సరదా సన్నివేశాలను కలిగి ఉన్న తేలికపాటి క్షణాలకు మారుతుంది. రాశి ఖన్నా కూడా మరో ముఖ్యమైన పాత్రలో కనిపిస్తుంది. కొన్ని హాస్య సన్నివేశాలు కూడా ఉన్నాయి. వాటిలో ఒక అభిమాని పవన్ కళ్యాణ్ను తన నృత్య కదలికలను చూపించమని అడిగే క్షణం కూడా ఉంది. మొత్తం మీద ట్రైలర్ పవన్ కళ్యాణ్ యొక్క వివిధ స్టైలిష్ లుక్లతో సహా స్టైలిష్ యాక్షన్, కామెడీ, రొమాన్స్ మరియు అభిమానుల సేవ క్షణాల మిశ్రమాన్ని అందిస్తుంది. దర్శకుడు హరీష్ శంకర్ గతంలో 14 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్తో గబ్బర్ సింగ్ అనే బ్లాక్ బస్టర్ సినిమాను అందించాడు. ఈ సినిమా కోసం వీరిద్దరూ మళ్లీ జతకట్టారు. ఇందులో పవన్ కళ్యాణ్ మరోసారి పోలీసు పాత్రలో నటించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చగా, నేపథ్య సంగీతాన్ని ఎస్. తమన్ అందించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం మార్చి 19, 2026న థియేటర్లలో విడుదల కానుంది.